లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ కీలక కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీని లోక్సభలో ప్రతిపక్ష నాయకునిగా ఎన్నుకునేందుకు సిడబ్ల్యూసి ఏకగ్రీవంగా తీర్మానించిందని పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు వేణుగోపాల్ తెలిపారు.